గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ప్రజలను కోరారు. నగరంలోని రామ్నగర్ చౌరస్తా, కోతి రాంపూర్ గద్దె, నాకా చౌరస్తాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. కరీంనగర్ను కోహినూరులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని చిత్తశుద్ధితో పనిచేస్తానని వెలిచాల హామీ ఇచ్చారు. ఈద రాజమ్మ సత్యనారాయణ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ లంక సదయ్ గారు, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు, సోదరు సంవత్సరాలలో ఇంతకుముందు పార్లమెంట్ మెంబర్లు 60 ఏళ్లలో కనీసం ఒక 10-15 మంది మారి ఉంటారు. ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత దద్దమ్మలాగా వెళ్ళలేదు. ఒక్క చిన్న నయా పైసా పని 25 కోట్లు ఎంపీ ల్యాండ్స్ జేబులో ఉంటే 5 కోట్లు ఖర్చు చేసి 20 కోట్లు నిర్వీర్యమైపోయేటట్టు, మురికిపోయేటట్టు చేస్తాడు. ఫ్యాక్టరీ లేదు, ఇండస్ట్రీ లేదు, ఇన్స్టిట్యూట్ లేదు, స్కూల్ లేదు, రైల్వే స్టేషన్ అభివృద్ధి లేదు, కొత్త రైల్వే లైన్స్ లేదు, తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ లేదు, డంప్ యార్డ్ చాలు కాదు. స్మార్ట్ సిటీలో 30% అవినీతి ఉంటే 15% మ్యాచ్ ఫిక్సింగ్ తో పంచుకుంటాడు. ఇండస్ట్రీ మీద ఈడీకి కంప్లైంట్ ఇస్తాడు, మ్యాచ్ ఫిక్సింగ్ అయి పంచుకుంటాడు. ఇప్పుడే చెప్పినారు మిత్రులు, ఇక్కడ ఊడ్చేటోళ్ళ సొమ్ము కూడా తిన్నాడు అని. ఊడ్చేటోళ్ళ సొమ్ము కూడా తినేంత దరిద్రంగా తయారైన బండి సంజయ్. చదువు లేదు, సంధ్య లేదు, రాత లేదు, పూత లేదు, ప్రణాళిక లేదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మళ్ళొకసారి మనోభావాలు రెచ్చగొడుతూ మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ మన ముందుకు వస్తున్నాడు. మీరంతా మొన్న కదా బీఆర్ఎస్ గుణపాఠం చెప్పి గోడకేసి కొట్టినట్టు ఈసారి బండి సంజయ్కి, బీజేపీకి కూడా గుణపాఠం బండకేసి కొట్టాలి అని చెప్పి